స్టూడెంట్స్, ఈరోజు మనం ఈరోజు మనం ఈ జూలై 2025లో జరిగినటువంటి సిఎస్ఐఆర్ నెట్ ప్రాబ్లం మనము డిస్కస్ చేద్దాం. చాలా చక్కటి ప్రాబ్లం అడిగాడు. అది 4.75 మార్క్స్కి అడిగాడు అనమాట. 4.75 మార్క్స్ 4.75 మార్క్స్కి అడిగాడు. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమడుగుతున్నాడంటే సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ the sequences Sn, n value is greater than or equals to 1, and Tn, it is also n is greater than or equals to 1. ఇక్కడ మనకు Sn, Tn అనేటువంటి రెండు సీక్వెన్సెస్ అని చెప్తున్నాడు. ఈ రెండు సీక్వెన్సెస్ వాడు డైరెక్ట్గా ఇవ్వలేదు, మనకు ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. Sn ఎలా ఇస్తున్నాడంటే సమ్మేషన్ ఆఫ్ n is equal to 0 to infinity 1 by k is equal to 0 to infinity 1 by k factorial whole square అని చెప్తున్నాడు. k is equal to 0 to infinity 1 by k factorial whole square అని చెప్తున్నాడు. అండ్ Tn ఎలా చెప్తున్నాడంటే Tn సమ్మేషన్ ఆఫ్ k is equal to 0 to n, ఇది బైనామిల్ థియరం. ఇది nck ఇంటూ -1 హోల్ పవర్ k బై n పవర్ k. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్తున్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is or true. Which of the following is or true అని చెప్తున్నాడు. Which of the following is or true. సో మనకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, లిమిట్ n tends to infinity సుప్రీమం ఆఫ్ Tn, లేదా ఒక్కొక్కసారి దీన్ని సుపీరియర్ అని కూడా, లిమిట్ సుపీరియర్ ఇట్లా కూడా చెప్తాను చూడండి ఇక్కడ. ఓకే, లిమిట్ n tends to infinity సుప్రీం ఆఫ్ Tn ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ n tends to infinity సుప్రీం ఆఫ్ Sn. నేను చెప్తాండి వీటి ఇన్ప్రిమము, ఇక్కడ లిమిట్ సుప్రీమము, ఓకే, లిమిట్ ఇన్ప్రిమము ఏంది దాని గురించి తర్వాత మాట్లాడతా. ఆప్షన్స్ రాసుకోండి. తర్వాత లిమిట్ n tends to infinity సుప్రీం ఆఫ్ Tn ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు E. తర్వాత లిమిట్ n tends to infinity ఇన్ప్రిమ్ ఆఫ్ Sn ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు E స్క్వయర్. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఏం చెప్తున్నాడంటే లిమిట్ n tends to infinity ఇన్ప్రిమ్ ఆఫ్ Tn ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు E అని చెప్తున్నాడు. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది యాక్చువల్గా అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఆఫ్ సీక్వెన్సెస్ అని ఒక టాపిక్ ఉంది. ఇది మనకు జనరల్గా ఎంఎస్లో అయితే లేదు. ఇది చాలా 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 అడ్వాన్స్డ్ అనాలిసిస్. ఇది సీక్వెన్సెస్కు సంబంధించి అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఉంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ చూడండి. మనకు
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇన్ఫినిమ్ ఆఫ్, ఇక్కడ ఇన్ఫినిమ్ ఆఫ్ టిఎన్ కానీ, అలాగే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సుప్రీం, ఇక్కడ ఇన్ఫినిమ్ ఆఫ్ ఎస్ఎన్ అంటాడు. ఇది ఏంటో తెలుసా? దీనినే ఇలా కూడా రాసుకోవచ్చు, మనం ఇలా కూడా రాసుకోవచ్చు. దీనిని ఇనిప్రిమము ఇలా ఇనిప్రిమము ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? దీని అర్థం ఏం తెలిసిన? లిమిట్ ఇన్ఫీరియర్ టిఎన్, లేదా దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫీరియర్ అని కూడా రాస్తాడు కొందరు, ఇట్లా ఇన్ఫీరియర్. ఓకే, టిఎన్. అలాగే చూడండి, ఇక్కడ మనకు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్, లేదా మనకు జస్ట్ ఒక దీని గురించి కొద్దిగా మాట్లాడుతున్న, ఎవరు ఇది, ఏంటి దీని పరిస్థితి అని. ఇంకా నేను సొల్యూషన్లోకి ఎంటర్ కాలేదు. దీన్నే మనము ఏం చెప్తాం చూడండి, దీన్ని ఇలా కూడా రాసుకుంటాం, మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇట్లా పైన ఏమిటిది? సుప్రీమం ఆర్ సుపీరియర్ ఏఎన్. ఏఎన్ అనేది ఏంటి? సీక్వెన్సెస్. ఈ లిమిట్ ఇన్ఫిరిమం లేదా లిమిట్ ఇన్ఫీరియర్, ఈ లిమిట్ సుపీరియర్ వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అనేది కాస్త జాగ్రత్తగా మనం గమనిస్తే, ఇక్కడ మీరు గమనించండి, నువ్వు ఏఎన్ అనే ఒక సీక్వెన్స్ తీసుకున్నప్పుడు దానికి ఇది సుప్రీమం, ఇది ఇన్ప్రిమం, అంతే కదా? అయితే ఈ లిమిట్ ఇన్ఫీరియర్, ఈ లిమిట్ సుపీరియర్, లిమిట్ సుపీరియర్, లిమిట్ ఇన్ఫీరియర్, ఇది లిమిట్ సుపీరియర్, ఇది లిమిట్ ఇన్ఫీరియర్. ఇవి ఏంటివంటే ఒక సీక్వెన్స్కి గ్రేటెస్ట్ లిమిట్ పాయింట్ అన్నమాట. ఇది ఒక సీక్వెన్స్కి గ్రేటెస్ట్ లిమిట్ పాయింట్. చూడండి, వండర్ఫుల్ కాన్సెప్ట్. ఒక సీక్వెన్స్కి లిమిట్ పాయింట్, అతిపెద్ద లిమిట్ పాయింట్ ఎవరు, అతి చిన్న లిమిట్ పాయింట్ ఎవరో చెప్పాలంటే నువ్వు లిమిట్ సుపీరియర్, లిమిట్ ఇన్ఫీరియర్ ద్వారా నువ్వు చెప్పాలా. ఇది దాని అడ్వాంటేజ్. ఒక సీక్వెన్స్కి హైయెస్ట్ లిమిట్ పాయింట్ ఎంత, లోయెస్ట్ లిమిట్ పాయింట్ ఎంత అని చెప్పాలంటే ఈ ఇన్ప్రిమము సుప్రీమం ద్వారా మనం చెప్పలేము. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకోండి. అట్లా లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్. కాబట్టి లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ అంటే ఏమిటంటే ఒక ఇచ్చినటువంటి సీక్వెన్స్కి హైయెస్ట్ లిమిట్ పాయింట్ ఎంత, లోయెస్ట్ లిమిట్ పాయింట్ ఎంత చెప్పడమే ఆ ఇన్ఫీరియర్ సుపీరియర్ యొక్క ప్రయోజనం అన్నమాట. కాబట్టి అందుకే చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లిమిట్ ఇన్ఫీరియర్, అక్కడ ఏఎన్ అంటే దాని అర్థం ఏమిటి తెలిసిన? ద స్మాలెస్ట్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏఎన్. ఏఎన్ అనే సీక్వెన్స్కి లోయెస్ట్ లిమిట్ పాయింట్ అన్నమాట. ద స్మాలెస్ట్, నీట్గా రాస్తానమ్మా, నీట్గా రాస్తాను. దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇన్ఫినిమ్ ఆఫ్ ఏఎన్. దాని అర్థం ఏమి తెలిసిన? ద స్మాలెస్ట్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏఎన్ అంటే ఇచ్చినటువంటి సీక్వెన్స్ యొక్క లోయెస్ట్ లిమిట్ పాయింట్ చెప్తుంది ఇది. అలాగే చూడండి, ఇక్కడ మనకు సుప్రీమ్ ఆఫ్ ఏఎన్, దాన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్. ఇది ఎవరో తెలిసిన? మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్కి హైయెస్ట్ లిమిట్ పాయింట్ లేదా లార్జెస్ట్ లిమిట్ పాయింట్
కనుక్కోవచ్చు దీని ద్వారా. ద లార్జెస్ట్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏఎన్. ఈ ఏఎన్ అనే సీక్వెన్స్కి లార్జెస్ట్ లిమిట్ పాయింట్ కనుక్కోవచ్చు అనమాట. తర్వాత మీరు వినండి, ఇక్కడ మనకి కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. చూడండి, ఇక్కడ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ రెండు ఈక్వల్గా ఉంటే దెన్ అక్కడ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ ద సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ కన్వర్జెంట్ అనమాట. చూడు, లిమిట్ ఏఎన్ అనే సీక్వెన్స్ యొక్క లిమిట్ ఇన్ఫీరియరు, ఏఎన్ అనే సీక్వెన్స్ యొక్క లిమిట్ సుపీరియర్ రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏఎన్, ఇక్కడ ఇది ఏఎన్ అనే సీక్వెన్స్ ఉంది కదా, ఇక్కడ ఏఎన్ అనే సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అయిపోతుంది. అప్పుడు ఇది ఏఎన్ అనే సీక్వెన్స్ కానీ కన్వర్జెంట్ కానీ అయిందనుకోండి, అప్పుడు ఏఎన్ అనేది కన్వర్జెంట్ కానీ అయిందనుకోండి, అప్పుడు లిమిట్ ఇన్ఫీరియరు లిమిట్ సుపీరియరు ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. అది ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్. కన్వర్జెంట్ చూడండి, ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏఎన్ అనేటువంటిది ఏమవుతుంది, మనకు కన్వర్జెంట్ అవుతుంది. ఆర్ చూడు, ఇట్లా కూడా రాస్తాను చూడమ్మా, లిమిట్ ఇన్ఫిరిమ్ ఆఫ్ ఏఎన్, లిమిట్ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ ఏఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఏఎన్ ఈజ్ కన్వర్జెంట్. అప్పుడు ఏఎన్ అనేది కన్వర్జెంట్ అయితే అప్పుడు లిమిట్ ఇన్ఫిరిమ్ ఆఫ్ ఏఎన్ లిమిట్ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్ రెండు ఈక్వల్గా ఉంటాయి. తర్వాత చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ ఒక సీక్వెన్స్ యొక్క ఇన్ఫిరిమము ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ ఏఎన్. ఇక్కడ ఏఎన్ అనే సీక్వెన్స్ యొక్క ఇన్ఫిరిమం వాల్యూ అనేది ఏఎన్ అనే సీక్వెన్స్ యొక్క లోయెస్ట్ లిమిట్ పాయింట్ కన్నా తక్కువగా ఉంటుంది లేదా ఈక్వల్ అయినా ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్, ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సుప్రీమ్ ఆఫ్ ఏఎన్. ఇది వాటి మధ్య రిలేషన్. ఇంకొక విషయం చూడండి, మీకు ఇప్పుడు మీరు జస్ట్ రఫ్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు పవర్ సిరీస్లో పవర్ సిరీస్ ఉంటుంది కదా, మనకు పవర్ సిరీస్ అనే టాపిక్ ఉంది కదా, అది కాంప్లెక్స్ అనాలిసిస్లో ఉంటుంది, రియల్ అనాలిసిస్లో ఉంటుంది. జనరల్గా మనకు ఇక్కడ మనకు రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ కావాలి కదా, ఆర్ఓసి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ కావాలంటే మీరు ఏం చేస్తున్నారు అక్కడ చూడండి, మీరు ఫార్ములా గుర్తుకుందా, లిమిట్ ఇక్కడ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్ అని రాసింటారు. లిమిట్ సుప్రీమ్ ఆఫ్ ఏఎన్ అనేది ఉపయోగించుంటారు చూడండి, మీరు గుర్తుకుందా, n → ఇన్ఫినిటీ అంటే మీరు ఇది వాడింటారు. ఇదే కదా చెప్పేది, రఫ్గా చెప్తున్నాను. అక్కడ సుప్రీమం అని రాసింటాడు. సుప్రీమం అంటే ఏంది, ఇక్కడ వాడు యూజ్ చేస్తుండేది ఈ సీక్వెన్స్కి హైయెస్ట్ లిమిట్ పాయింట్ కనుక్కుంటాడు. ఆ పరిధిలో ఇచ్చినటువంటి సిరీస్కి కన్వర్జెన్స్ ఉంటుంది. ఇది దాని అడ్వాంటేజ్. అక్కడ మీరు ఇక్కడ సుప్రీమం ఆఫ్ ఏఎన్ అని రాసింటాడు. ఏం చేద్దాం, ఇదే ఇచ్చినటువంటి సీక్వెన్స్కి మనం ఏం చేస్తాము, లార్జెస్ట్ లిమిట్ పాయింట్ కనుక్కుంటాం. ఆ పరిధిలో ఇచ్చినటువంటి సిరీస్కు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా కన్వర్జెన్స్ వస్తుంది కదా పవర్ సిరీస్కి. మరి దానికి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ కావాలంటే నువ్వు ఇన్ఫిరిమమ్ వాడము, సుప్రీమము ఎవరి ద్వారా కనుక్కుంటామంటే లిమిట్ సుప్రీమం లేదా లిమిట్ సుపీరియర్తో ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాం కదా, దీని ద్వారా మనం కనుక్కుంటాం రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. ఎందుకంటే ఆ ఏఎన్ అనే సీక్వెన్స్కి లిమిట్ పాయింట్, హైయెస్ట్ లిమిట్ పాయింట్ ఎంతవరకు దాని పరిధి,
హైయెస్ట్ బార్డ్ దాని పరిధి కనుక్కుంటాం అనమాట. ఆ పరిధిలో ఇచ్చిన పవర్ సిరీస్కి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఉంటుంది. ఇది ఈ అడ్వాన్స్డ్ అనాలిసిస్ వల్ల మనకు మంచి ప్రయోజనం ఏమిటంటే ఇదే. ఓకేనా? ఇది రెండు వాటి గురించి మీకు ఏమిటి ఒక అవగాహన కల్పించాలి కదా, దాని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పుకుంటూ వచ్చినాను. ఇప్పుడు సొల్యూషన్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు సొల్యూషన్. ఓకేనా? రైట్. సొల్యూషన్ చూడండి. ఇప్పుడు ఎస్ఎన్ అనే సీక్వెన్స్ వాడు మనకి ఇంకా డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ వాడు ఇలా ఇస్తున్నాడు. k ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ 1/k ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు k ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ మనకందరికి తెలిసిన విషయమే కదా, 1/k ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ 1/k ఫ్యాక్టోరియల్ కదా. సో అప్పుడు లెస్ దాన్, అప్పుడు 1/k ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలుసు కదా. k ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ మనం k దగ్గర మనము 0 పెట్టుకుంటే 0 ఫ్యాక్టోరియల్, k దగ్గర 1 పెట్టుకుంటే 1 ఫ్యాక్టోరియల్, k దగ్గర 2 పెట్టుకుంటే 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇలా వెళ్తాము. ఇదంతా ఏందో తెలిసినా దీన్ని మనము ఈ అని రాసుకుంటాం. దీన్ని ఏం రాసుకుంటాం మనము? ఈ అని రాస్తాం అన్నమాట. దీన్ని ఈ అని ఎందుకు రాసుకుంటాం మీ అందరికీ తెలుసు కదా. సో ఈ పవర్ ఎక్స్ ఏం రాసుకుంటాం మనం? ఈ పవర్ ఎక్స్ 1 + x + x² 2 ఫ్యాక్టోరియల్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. అప్పుడు x దగ్గర మనం 1 తీసుకుంటే అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 + 1/2 ఫ్యాక్టోరియల్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. కాబట్టి దాని ప్లేస్లో మనం ఈ రాసుకుంటాం కదా. కాబట్టి ఇది చూడండి, ఇక్కడ ఈ సిరీస్ చూడండి, ఇక్కడ ఈ సిరీస్ యొక్క వాల్యూ నీకు లెస్ దాన్ ఈ వచ్చిందంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? నీకు లెస్ దాన్ ఈ వచ్చింది కదా. అప్పుడు ఇది కన్వర్జెంట్ కదా అయ్యేది. కాబట్టి అప్పుడు గమనించుకోండి, దేర్ఫోర్ ఎస్ఎన్ అనే ఎస్ఎన్ అనే సీక్వెన్స్ మనం అప్పుడు ఏం రాసుకోవచ్చు? అప్పుడు కాన్స్టెంట్ సీక్వెన్స్ అనమాట. ఇది అప్పుడు దాని వాల్యూ కనుక్కున్నాం చూడండి. అప్పుడు ఎస్ఎన్ అనే సీక్వెన్స్ ఈ అంటే ఇది కాన్స్టెంట్ సీక్వెన్స్. వీ నో దట్ ఎవ్రీ కాన్స్టెంట్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ కదా. ఎవ్రీ కాన్స్టెంట్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ కదా. అది వాడు ఎస్ఎన్ మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు. అప్పుడు ఎస్ఎన్ ఏమైపోతుంది? కన్వర్జెంట్ అయిపోతుంది. ఎస్ఎన్ అనేటువంటిది ఏమైతుంది చూడండి, మనకు కన్వర్జెంట్ అవుతుంది అనమాట. రైట్, కన్వర్జెంట్ అయింది. ఎస్ఎన్ అనేటువంటిది కన్వర్జెంట్ అయింది. కాబట్టి కన్వర్జెంట్ అయింది కాబట్టి మనకు ఇప్పుడే కదా చెప్పాను, ఎస్ఎన్ అనేటువంటిది కన్వర్జెంట్ అయిందంటే దాని అర్థం ఏమి తెలుసిన? ఓకే, లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ ఎస్ఎన్ అండ్ లిమిట్ సుపీరియర్ ఆఫ్ ఎస్ఎన్, లేదా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, లిమిట్ ఇన్ఫీరియర్ లేదా ఇన్ఫిర్మ్ ఆఫ్ ఎస్ఎన్, లిమిట్ n tends to infinity, సుప్రీమ్ ఆఫ్ ఎస్ఎన్ వాల్యూ సేమ్ ఉంటాయి. దేనికి ఈక్వల్గా ఉంటాయి? ఈకి ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు? ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది. కన్వర్జెంట్ సీక్వెన్స్ అయినప్పుడు దానికి లిమిట్ ఇన్ఫిరిమము, లిమిట్ సుప్రీమ్ ఆఫ్ ఎస్ఎన్ రెండు సమానంగా ఉంటాయి. మీకు ఆల్రెడీ పైన థియరీలో చెప్పినాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం ఆప్షన్లోకి వెళ్దాము. ఒకసారి పైకి ఒకసారి మనము ఆప్షన్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి ఆప్షన్లోకి వెళ్దాము.
ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు చూడండి, లిమిట్ n ఇన్ఫినిమ్ ఆఫ్ Sn యొక్క వాల్యూ అనేది ఈ స్క్వేర్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. యాక్చువల్గా దీని వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా, ఈ వచ్చింది. అప్పుడు ఈ అనేది ఈ స్క్వేర్ కన్నా ఎక్కువగా ఉంటుందా? అప్పుడు ఇది తప్పు కదా, ఫాల్స్ కదా. ఓకే, అప్పుడు ఇది ఫాల్స్ అయిపోయింది. ఇంకా 1, 2 మనము కన్ఫర్మేషన్ చేయాల. ఎస్, 1, 2 మనము కన్ఫర్మ్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మీరు గమనించండి. తర్వాత Tn అనే సీక్వెన్స్ గురించి మనం ఆలోచిస్తే, Tn అనే సీక్వెన్స్ మనకి ఎలా ఇచ్చినాడంటే k is equal to 0 to n nck minus 1 whole power k by n power k అని చెప్తున్నాడు. ఇది యాక్చువల్గా ఇది యాక్చువల్గా బైనామియల్ థియరము. ఇక్కడ -1 హోల్ పవర్ k ఉంది చూడండి. ఇక్కడ మీరు బాగా గమనించుకోండి, -1 హోల్ పవర్ k ఉంది కాబట్టి అప్పుడు వెంటనే నీకు ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. చూడండి, ఇక్కడ మనకు 1 - x హోల్ పవర్ n మనం ఒకసారి మీరు గమనించుకోండి. 1 - x హోల్ పవర్ n ఫార్ములా ఏమిటో చూడండి ఒకసారి గమనిస్తే NC0 ఇక్కడ మనకు ఒకసారి క్యాన్సిల్ చేస్తాను. కట్ అవుతాను. చిన్న బైనామిల్ థియరము ఒకసారి మీరు గమనించుకోండి. ఓకే, క్యాన్సిల్ అయింది. రైట్, చూడండి ఇక్కడ బైనామిల్ థియరం ఏం చెప్తుంది. సో ఇక్కడ మనకు బైనామిల్ థియరం చూడండి ఒకసారి గమనించుకోండి. NC0 x పవర్ n మైనస్ NC1 x పవర్ n మైనస్ 1, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా వెళ్తూ ఉంటుంది. లాస్ట్లో -1 హోల్ పవర్ n ఇంటూ NCn ఇట్ అనుకో. సో ఈ విధంగా మనం వెళ్తాం. ఓకేనా? లేదా NC0 అట్లా మనకు NC0 ఓకే, ఈ విధంగా మనం వెళ్తాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ మీరు కాస్త జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఇక్కడ 1/n అంటున్నాడు చూడండి, ఇక్కడ 1/n అంటున్నాడు. కాబట్టి దీన్ని సమ్మేషన్ ఆఫ్ k is equal to 0 to n nck -1 హోల్ పవర్ n బై n పవర్ kని నేను ఏం రాసుకుంటున్నాను ఇక్కడ గమనించుకోండి. ఇక్కడ x దగ్గర మనకు ఎంత చేరిందంటే 1/n చేరింది. కాబట్టి అప్పుడు మనం ఏం రాసుకుంటాము, 1/n హోల్ పవర్ n. దీనిని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇది Tn అంటే బైనామిల్ థియరం ప్రకారము ఇలా రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుందో ఇంకా క్లారిటీ వచ్చేసింది చూడండి. అప్పుడు Tn is equal to 1 - 1/n హోల్ పవర్ n. అప్పుడు ఇది కన్వర్జెంటా డైవర్జెంటా అనేది ఒకసారి డిసైడ్ చేద్దామా. Tn అనే సీక్వెన్స్ కన్వర్జెంటా డైవర్జెంటా అని చెప్పాలంటే చూడండి, లిమిట్ n → ∞ 1 - చాలా ఈజీ ప్రాబ్లం ఇచ్చినాడు, 1 - 1/n హోల్ పవర్ n. సో దీని వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి 1/e కదా. అప్పుడు ఇది కన్వర్జెంటే కదా. ఓకే, అప్పుడు ఏమైపోతుంది చూడండి. దేర్ఫోర్ ద సీక్వెన్స్ Tn is కన్వర్జెంట్. కన్వర్జెంట్ అయింది కాబట్టి వెంటనే మనం రాసుకోవచ్చు. మనం ఇట్లా లిమిట్ ఇన్ఫినిమ్ ఆఫ్ Tn అనే సీక్వెన్స్ యొక్క లోయెస్ట్ లిమిట్ పాయింట్, అలాగే లిమిట్ n → ∞ సుపీరియర్ అని కూడా చెప్తారనమాట. Tn అట్లా
టిఎన్ అనే సీక్వెన్స్ యొక్క లార్జెస్ట్ లిమిట్ పాయింట్ ఈక్వల్గా ఉంటాయి. ఎవరికి ఈక్వల్గా ఉంటాయి? అక్కడ 1/eకి ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఆన్సర్లన్నీ మనం డిసైడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఆన్సర్లన్నీ మనం ఆటోమేటిక్గా అన్నీ డిసైడ్ అయిపోతాయి. చూడండి ఇక్కడ నీకు లిమిట్ ఇక్కడ దాని వాల్యూ సుపీరియర్ ఇన్ఫీరియర్ వాల్యూలు కూడా నీకు 1/e వచ్చేసినాయి. ఇంకా నీకు ఆటోమేటిక్గా ఏమైపోతుందో చూడు ఇక్కడ. సో ఇంకా ఒకసారి మనం ఆన్సర్లు అబ్జర్వ్ చేస్తే చూడండి, వాడు ఏం చెప్తున్నాడు? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ టిఎన్ యొక్క హైయెస్ట్ లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? జస్ట్ చూడండి ఇక్కడ మనకు ఈ వచ్చింది 1/e. పక్కన రఫ్గా ఇట్లా చూడండి, ఇక్కడే రాసుకోండి, ఇక్కడ 1/e. అలాగే ఎస్ఎన్ యొక్క సుప్రీమం వాల్యూ ఎంత వచ్చింది నీకు? ఈ వచ్చింది. అప్పుడు 1/e అనేది ఈ కన్నా చిన్నదే కదా, అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సరే కదా. టిఎన్ యొక్క సుప్రీమం వాల్యూ వాడు ఎంత అని చెప్తున్నాడు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టీ అంటున్నాడు. దీని వాల్యూ ఎంత వచ్చింది? టిఎన్కి సుప్రీమం ఎంత వచ్చింది మనకు? 1/e వచ్చింది. 1/e అనేది ఈ కన్నా చిన్నదే కదా, అప్పుడు ఇది కూడా కరెక్టేనా? చూడండి, టిఎన్ అనే సీక్వెన్స్ యొక్క హైయెస్ట్ లిమిట్ పాయింట్ ఎంత వచ్చింది మనకు? 1/e వచ్చింది. 1/e అనేది ఈ కన్నా చిన్నదే కదమ్మా, అప్పుడు 1 and 2 కరెక్ట్ ఆన్సర్స్ కదా, ఇవే కదా మన ఆన్సర్స్. చూడండి, కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? ఎస్ఎన్ అనే సీక్వెన్స్ టిఎన్ అనే సీక్వెన్స్ ఏం చేస్తున్నాడంటే వాడు మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇట్లా ఇండైరెక్ట్గా ఇచ్చి, ఓకే, ఒకటేమో సిరీస్ ఇచ్చి సిరీస్ ద్వారా ఎస్ఎన్ని కనుక్కున్నాం, ఇంకోటి వచ్చేసి బైనామిల్ థియరం ఇచ్చి దాని ద్వారా కనుక్కున్నాం అనమాట ఇట్లా. కాబట్టి ఇక్కడ ఏమిటి నీకు తెలవాల్సింది? లిమిట్ ఇన్ఫీరియర్ అంటే ఏమిటి, లిమిట్ సుపీరియర్ అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనము, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ప్రతి సీక్వెన్స్కి మనకు లోయెస్ట్ లిమిట్ పాయింట్, హైయెస్ట్ లిమిట్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత వాటి మధ్య రిలేషన్ కూడా చెప్పినాను కదా. ఇన్ఫిరిమమ్కు ఇక్కడ లిమిట్ ఇన్ఫిరిమమ్కు, లిమిట్ సుప్రీమమ్కు అండ్ సుప్రీమకు మధ్య రిలేషన్ కూడా చెప్పిన. అంటే మ్యాక్సిమం కొన్ని వాటికి సంబంధించిన థియరీని కూడా మీకు కవర్ చేసిన, వాటి మధ్య రిలేషన్షిప్ కూడా నేను మ్యాక్సిమం కవర్ చేసిన. కాబట్టి ఇక్కడ ఇంకా కన్ఫ్యూజన్ కానీ ఇంకా ఈ ప్రాబ్లం కావాల్సిన సమాచారం అంతా ఇచ్చిన, కాబట్టి మీకు స్పష్టంగా క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.